అందరికీ నమస్కారం అండి। ఈ వీడియో ద్వారా మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయండి। సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తున్నాను। మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయండి। కొన్ని చోట్ల అయితే అధిక వర్షాల కారణంగా సాధారణ పనులతో పాటు వ్యవసాయ పనులపై కూడా ప్రభావం పడుతోంది। అండ్ ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్నారు కదా, వీడియోలో ప్లే అవుతున్నటువంటి వీడియోలు వచ్చేసి మహారాష్ట్ర వర్షం ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండి। సో ఇది వచ్చేసి 3వ తేదీ వచ్చాయన్నమాట, అంటే నిన్నటి వర్షం ఇన్ఫర్మేషన్ వీడియోస్। అండ్ ఈ వీడియో ఉద్దేశం వాతావరణ సమాచారాన్ని మాత్రమే మీతో పంచుకోవడం జరుగుతోందండి। టమోటా ధరలు పెరుగుతాయి తగ్గుతాయి అని చెప్పడం కాదు। దయచేసి ఈ సమాచారాన్ని చూసి ఎలాంటి ధరల అంచనాలు వేయకండి। వ్యవసాయంలో ధరలు అనేవి వర్షాలు మాత్రమే కాదండి, మార్కెట్కు వచ్చే సరుకు డిమాండ్, ఎగుమతులు అండ్ ఇతర రాష్ట్రాల పరిస్థితులు వంటి ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటాయన్నమాట। అండ్ కాబట్టి రైతన్నలు ఈ వీడియోను కేవలం వాతావరణ అప్డేట్గా మాత్రమే తీసుకోండి। మార్కెట్పై ఎలాంటి ఆశలు అండ్ భయాలు పెట్టుకోకుండా అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం మాత్రమేనండి। అండ్ అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి అండ్ అక్కడ వాళ్ళు అంటే ఏం మాట్లాడారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తున్నాను। అండ్ వీడియోలో వచ్చేసి వాళ్ళు చాలానే చెప్పారండి, ఏమంటే అది మరాఠీ లాంగ్వేజ్ అవ్వడం వలన నాకైతే అర్థం అవ్వలేదు। సో మొన్న ఒక అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ విధంగానే కామెంట్స్ వస్తాయని ఆశిస్తున్నాను। మీకు इन्फॉर्मेशन यूज आहे అనుకుంటున్నాను। అండ్ థాంక్यू फॉर वाचिंग दिस व्हिडिओ। की दुष्काळ वगैरे काही पडणार नाही, शेतकऱ्यांना दिलासा देत होते। डग साहेबांचे मनापासून आभार व्यक्त करतो। तसेच डग साहेब संपूर्ण जनतेचा विश्वास डग साहेबांवर आहे। धन्यवाद डग साहेब। पंजाबराव साहेब, आपण सांगितल्याप्रमाणे कालपासून सटाणा बागलाण तालुक्यात पावसाची हजेरी लागलेली आहे।